తోడు నేను దూరదర్శన్లో జాయిన్ అయిన దగ్గర నుంచి లలిత సంగీత కార్యక్రమ విభాగానికి ఇన్ఛార్జిగా ఉండడంతో నా కెరీర్ ప్రారంభమైంది. అప్పుడు చేస్తున్నటువంటి ప్రారంభించినటువంటి కొన్ని సంగీత కార్యక్రమాలకి ఇటువంటి ఒక మహారచయితల నుండి, అలాగే మంచి స్వరకర్తల నుండి, మంచి సంగీతాభిమానుల దగ్గర నుంచి నాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. వారందరి సహకారంతోనే దాదాపు ఒక 15 సంవత్సరాలు నేను లలిత సంగీత విభాగాల్లో ఎంతోమంది కళాకారుల్ని, ఎంతోమంది సంగీత గాయని గాయకులని పరిచయం చేయగలిగానంటే అదంతా ఇటువంటి ఒక పెద్దల సహకారం అని నేను మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గిడుగు రాజేశ్వరరావు గారి విషయానికి వచ్చినప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఏజీస్ ఆఫీస్ నేను చూడటం ఇదే ప్రథమం. ఏజీస్ ఆఫీస్లో ఒక కార్యక్రమంలో పాల్గొనటం ఇదే ప్రథమం. అలాగే నేను కొన్ని పదుల సంఖ్యలో రాజేశ్వరరావు గారి లలిత గీతాలను రికార్డ్ చేసినా కూడా వారిని ప్రత్యక్షంగా చూడటం కూడా ఇదే ప్రథమం. వారికి ఎన్నో లలిత గీతాలు నేను చేయడానికి అవకాశం కల్పించినటువంటి వారికి ఈ సభాముఖంగా నా మనఃపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు నిజానికి రాజేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి లలిత గారు, వారు నాకు చాలా పరిచయం. ఎంతో అభిలాష కలిగినటువంటి వ్యక్తి, సంగీతంతోనూ సాహిత్యంతోనూ మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ మాకు దూరదర్శన్లో కార్యక్రమాలు చేయడానికి వచ్చినప్పుడు అంటే అప్పుడే కాలేజీ నుంచి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి నేపథ్యం నాది. సో ఆవిడ వచ్చి కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే అలా టైం తెలియకుండానే, సమయం తెలియకుండానే గడిచిపోతూ ఉండేది. ఆవిడ కూడా ఇబ్బంది పడుతూ ఉండారు. ఇంత చిన్నవాళ్ళు మీతో ఎలా మాట్లాడాలో, ఎలా మేడం అనాలా, ఎలా పేరు పెట్టి పిలవాలా అనేటటువంటి అన్నంత పరిచయం ఉండేది లలిత గారికి. ఆవిడికి కూడా సంగీతం అంటే చాలా చెప్పలేనటువంటి అభిమానం. ఎన్నో కార్యక్రమాలను చాలా విభిన్నంగా రూపొందించాలి అని మాకు ఎప్పుడూ సలహా చెప్తూ ఉండేవారు. ఆవిడ పాడినటువంటి, వారి బృందం పాడినటువంటి, లలిత గారు వారి శిష్యులు కానివ్వండి, వారి సమకాలీకులు కానివ్వండి, వారందరూ పాడినటువంటి ఎన్నో పాటల్ని దూరదర్శన్లో రికార్డ్ చేసి ప్రసారం చేశాం. ప్రతిసారి విభిన్నంగా ఉండడానికి చాలా తాపత్రయపడేవారు ఆవిడ. అవి భక్తి గీతాలు అవనివ్వండి, లలిత గీతాలు అవనివ్వండి, ఎంతో మంచి ఒక సహధర్మచారిణి, అంటే సాహిత్యంలో ఈయనంత నిష్ణాతుడు, అలాగే రాజేశ్వరరావు గారి సతీమణి సంగీతంలో అంత నిష్ణాతురాలు. ఆ సాహిత్యం, సంగీతం రెండూ కూడా మరి అలాగే వారి పిల్లలు పొడిపుచ్చుకున్నారు. స్నేహలత మురళి ఎంతో మంచి గాయనే కాకుండా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అంటే అది ఒక జన్మతః వచ్చిందైనా అవనివ్వండి, లేదంటే ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది కానివ్వండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారంటే ఇప్పటికీ ఎంతో తెలుగు వారందరం గర్వపడేటటువంటి మంచి ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి. తెలుగు సాహిత్యానికి, వ్యావహారిక భాషోద్యమానికి ఊపిరిలూడినటువంటి ఒక మేరుశిఖరం లాంటి వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి రావడం, అదే లక్షణాలను, అదే ఆసక్తిని, అదే అనురక్తిని పెంపొందించుకున్నటువంటి వారి పుత్రులు గిడుగు రాజేశ్వరరావు గారు ఎన్నో, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పొచ్చు. మామూలుగా అయితే సాధారణంగా చూస్తుంటాం, ఒకళ్ళు నవలలు చాలా ఇష్టపడతారు, ఒకళ్ళు కథలు, కథానికలు ఇష్టపడతారు, కొందరు లలిత సంగీతం ఇష్టపడతారు, కొంతమంది భక్తి సంగీతం, అలాగే జానపదాలు, విభిన్న రంగాలలో నిష్ణాతులైన వారిని చూశాం. కానీ ఇలా ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియలను, ఎందుకంటే గిడుగు రాజేశ్వరరావు గారు రాగవీచికలు, భావవీచికలు ఇవి రాయటమే కాకుండా కందాల్లో శతకం రాయటం, అలాగే రాజమకుటాలు, అలాగే ఒక నవల కూడా మొదలు పెట్టారని విన్నాను. ఇలా దాదాపు విభిన్న ప్రక్రియలలో దాదాపు 22 రచనలు చేసి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అలా వారు రచించినటువంటి ఎన్నో గీతాలని మేము, వారు అంతకుముందు రాసినటువంటి లలిత గీతాలనే కాకుండా దూరదర్శన్కు, ఆకాశవాణికి కూడా ఎన్నో మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడానికి వారిని అడిగింది తడవు మాకు ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి, ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక మంచి రచనని చేసి వెంటనే పంపించేవారు. ఆయనకు ఉండేటటువంటి క్రమశిక్షణ, భాష మీద ఉన్నటువంటి పట్టు, అలాగే ఒక చదివిన
పయనింపజేసేటటువంటి ఒక ఆసక్తి వారి రచనల్లో మనకు కనిపిస్తాయి. ఈ కవన కదంబం పుస్తకం గురించి చెప్పాలనంటే, ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క పెద్ద గ్రంథమే అవుతుంది. అంత చక్కటి భాషా శైలి, మంచి రచన. తర్వాత మీరు ఈ పుస్తకం కనుక చూసినట్టయితే విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్ మీద ఆయన రాసినటువంటి రచనలు అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహము లేదు. ఐన్స్టీన్ అంటారు, మనందరికీ తెలుసు, విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. ఆయన అంటారు, సృజనాత్మకత జ్ఞానం కంటే కూడా చాలా గొప్పది అని. జ్ఞానం మనం చదువుకుంటే వస్తుంది, లేదా నేర్చుకుంటే వస్తుంది, చూస్తే వస్తుంది. కానీ సృజనాత్మకత అనేది కవికి తనంతట తనగా రావాలి. ఎవరికి వారిలో ఉండవలసినది సృజనాత్మకత. అది అందరికీ అవ్వదు. కొంతమంది రచయితలకే, కొంతమందికే పట్టుబడేటటువంటి విషయం. అటువంటి ఒక మంచి సృజనాత్మకత ఉన్నటువంటి కవులు రాజేశ్వరరావు గారు. అలాగే స్నేహలత మురళి, తను కూడా చాలా విభిన్నమైనటువంటి మంచి రచనలు, తను సాహిత్యంలో తను రచనలు చేయగలదు. అలాగే చక్కటి స్వరకర్త, మంచి స్వరాలను సమకూర్చి మంచి మంచి బాణీలతో చక్కటి పాటలను అందరినీ మెప్పించగలిగినటువంటి ఈసారి స్నేహలత మురళి. మరి వారి అమ్మాయి మాధవి లత, అలాగే భూదేవి గారు ఇంతకుముందు చాలా చక్కటి పాటలు ఆలపించారు. మీ అందరికీ కూడా అనిపించి ఉంటుంది. ఈ సినీ నేపథ్య గీతాలకు విసిగిపోయి ఉన్నటువంటి మనకు ఒక విభిన్నమైనటువంటి రచనలు, ఒక విభిన్నమైనటువంటి సంగీతం, ఒక మంచి కొన్ని పాటలు వింటే మనసు చాలా ఆహ్లాదంగా, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా, ఇటువంటి ప్రోత్సాహం ద్వారానే కొంతమంది మంచి రచయితలు రాగలుగుతారు. అలాగే మంచి స్వరకర్తలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి వర్తమాన గాయకులకు కూడా మంచి సాహిత్యంతో పరిచయం ఏర్పడి మంచి ఎన్నో కొన్ని గీతాలను వాళ్ళ మనోధర్మాన్ని అనుసరించి పాడటానికి అవకాశం ఉండేది ఈ కవన సాహిత్యం కానివ్వండి, ఈ లలిత సంగీత సాహిత్యం కానీ. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకా చాలా చెప్పాలని ఉంది రాజేశ్వరరావు గారి గురించి, స్నేహలత మురళి గురించి. ఏదేమైనా కూడా ఏజెస్ ఆఫీస్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆవిష్కర్తగా పిలిచినందుకు చీకూరు సుందరయ్య గారు, వారి కార్యనిర్వాహక వర్గానికి,